Good morning, yes. Voice note. Voice clear in here. Voice note. Yes, sir. Yes, sir. Alright, so నా డొమైన్ అథారిటీ గురించి మాట్లాడదాము, రైట్? సో వెరీ క్విక్గా మనం నిన్న సైట్ మ్యాప్ గురించి చూసాము, TXT గురించి చూసాము, అండ్ దెన్ తర్వాత డిస్కస్ అబౌట్ ఇమేజ్ ఆప్టిమైజేషన్, అండ్ తర్వాత కీవర్డ్స్ మెటా ట్యాగ్స్ ఉండాలని చెప్పాను, అండ్ కీవర్డ్స్ ఇన్ మెటా ట్యాగ్స్ ఉండాలని చెప్పాను, అండ్ దెన్ సర్టిఫికేట్స్ ఉండాలని వెబ్సైట్, దెన్ కీవర్డ్ డెన్సిటీ, అండ్ దెన్ డొమైన్ అథారిటీ. సో as mentioned, డొమైన్ అథారిటీ ఏంటి అంటే మీ వెబ్సైట్ యొక్క క్వాలిటీ అండ్ ట్రస్ట్వర్తీనెస్ గురించి చెప్తుంది. అది రేంజ్ వచ్చేసి 1 to 100, అంటే 1 నుంచి 100 ఉంటుంది. ఒక 1 ఉంది అంటే లో క్వాలిటీ, అండ్ 100 ఉంది అంటే హై క్వాలిటీ. సో ఆల్రెడీ మీకు ఎలా చెక్ చేయాలో చెప్తాను. డొమైన్ ఇంక్రీజ్ ద వెలాసిటీ అండ్ ఫ్యాక్టర్స్ టు ఇంక్రీజ్ ద డొమైన్ అథారిటీ ఏంటి అంటే మీ డొమైన్ నేమ్స్ ఫస్ట్ ఫ్యాక్టర్, క్వాలిటీ కంటెంట్ క్వాలిటీ సెకండ్ ఫ్యాక్టర్, వెబ్సైట్ స్ట్రక్చర్ పేజెస్ ఇన్ నావిగేషన్ సరిగ్గా ఉండాలి, అండ్ తర్వాత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా షేర్ చేస్తున్నారు మీ యొక్క కంటెంట్ని అనేది కూడా మ్యాటర్ ఉంటుంది. అండ్ తర్వాత SEO ఫ్యాక్టర్స్, అండ్ తర్వాత ఫ్రెష్నెస్ ఆఫ్ ది కంటెంట్ అండ్ ట్రస్ట్వర్తీనెస్ అండ్ ఆఫ్ పేజింగ్. సో నోట్ ఆల్వేస్ ఎక్కువ DA ఉంటే ఇది ఎక్కువ ల్యాండ్. బట్ ఎస్ సార్. సార్ మీ వాయిస్ కొద్దిగా స్లో వస్తుంది, లో వాయిస్ లో వస్తుంది. ఇప్పుడు ఓకేనా అండి? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ఈ రోజుతో మన ఆన్ పేజ్ అయిపోతుందండి. సో ఫ్రమ్ టుమారో నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ రీసన్స్. కంటెంట్ రీసెన్సీ ఏంటి అంటే హౌ ఫ్రీక్వెంట్లీ updating the content regularly. గూగుల్ ఏం చేస్తుంది అంటే గూగుల్లో మీ కంటెంట్ ఎంత ఫ్రెష్గా ఉంది అనేది చూస్తాడు. గూగుల్ లుక్స్ ఆఫ్టర్ హౌ ఫ్రెష్నెస్ ఆఫ్ ద కంటెంట్. అంటే ఏంటి, మీరు కంటెంట్ వెరీ ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేస్తున్నా అంటే ఏదైనా బ్లాగ్ అయినా యాడ్ చేస్తుండాలి, లేకపోతే ఒక చిన్న పీస్ ఆఫ్ కంటెంట్ అయినా యాడ్ చేస్తూ ఉండాలి మీ యొక్క వెబ్సైట్లో. సో దీనివల్ల ఇప్పుడు సింపుల్, మనం ఒకటే బుక్ ఇయర్స్ టు ఇయర్స్ చదవాలి అంటే చాలా బోరింగ్. అలాగే యూజర్ కూడా సేమ్ కంటెంట్ ఒక 10 ఏళ్ళ నుంచి మీ వెబ్సైట్లో కంటెంట్ కూడా మారలేదు. సో అలాంటిది ఎలా అనిపిస్తుంది? గూగుల్కి బోర్ అనిపిస్తుంది చదవడానికి కంటెంట్, అండ్ యూజర్కి కూడా బోర్ అనిపిస్తుంది. నథింగ్ న్యూ అన్నట్టు. సో అందు గురించి ఎవ్రీ నవ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ కంటెంట్. అర్థమైందండి? Which is called as the factor. క్లియర్ కదా? అంటే ఏంటి, రెగ్యులర్ గా మీ కంటెంట్ ని అప్డేట్ చేస్తుందండి. చిన్న కంటెంట్ రెగ్యులర్ అంటే ఏం లేదు, ఒక 15 days వస్తున్నారు. ఓకే, సార్. కీవర్డ్ ప్రాపర్టీ. మీరు కంటెంట్ రాసేటప్పుడు హ్యాపీ
keyword. First, 100 ఎందుకు అంటున్నానంటే ఒకవేళ కొంచెం ఇప్పుడు ఓకేనా కేపీ ఆడిబుల్ ఉందా నా వాయిస్ ఇప్పుడు క్లియర్ ఉంది కదా ఓకే రైట్ యా సో కమింగ్ కీవర్డ్ గూగుల్ ఏమంటది అంటే ఏవైతే మీ మేజర్ కీవర్డ్స్ అంటే ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ 100 వర్డ్స్ ఆఫ్ సెంటెన్స్ లో ఉంటాయి ఏవైతే మీరు ఫస్ట్ 100 వర్డ్స్ ఉపయోగిస్తారో అందులో ఆ సెంటెన్స్ లో ఉంటుంది సో లెట్స్ గో హెడ్ అండ్ సి సో మీరు ఒకవేళ ఒకసారి మీ డాష్ బోర్డ్ లాగిన్ అవ్వండి అండ్ స్క్రీన్ షేర్ చేయండి డాష్ బోర్డ్ లాగిన్ అవ్వండి అండ్ స్క్రీన్ షేర్ యాక్సెస్ ఇప్పుడు ట్రై చేయండి ఏదైనా ఒక వెబ్సైట్ పేజ్కి వెళ్ళండి లాగిన్ అయ్యింది హోమ్ పేజ్ లో ఉంది హోమ్ పేజ్ కానీ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్కి వెళ్ళండి ప్రోడక్ట్కి వెళ్ళండి ఇది యూస్ చేస్తూ కూడా వెళ్తున్న ప్రోడక్ట్ దాన్ని స్క్రీన్ షేర్ చేస్తా ఒకసారి చూడరా అంతే సార్ అప్గ్రేడ్ అని ఉంటుంది అప్గ్రేడ్ అని అప్గ్రేడ్ వస్తే అయిపోతుంది చిన్న క్లయింట్స్ ఇక్కడ ఇంకా ప్రీమియం ఎస్సీ అనాలిసిస్ ఉంది అది క్లిక్ చేయండి ఈ ఎస్సీ అనాలిసిస్ అని ఉంటుంది చూడండి పైన ఓకే ఇక్కడ ఏం వస్తుంది అంటే టార్గెట్ కీవర్డ్స్ వచ్చాను
అప్డేట్ చేయలేదు సార్ నేను అప్డేట్ చేయలేదు అది నేను అప్డేట్ చేసినట్టు ఫోకస్ తీసేది ఉండాలండి అప్డేట్ చేసాం కానీ అప్డేట్ కాలేదు సార్ అది. సో బేసికల్గా మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుందండి ఏమని మీ యొక్క ఈ ఫ్రేజ్ ఏదైతే టార్గెట్ కీవర్డ్ ఉందో అది మీకు ఫస్ట్ ఏమంటారు మన కంటెంట్ లో ఉందా లేదా అనేది ఇక్కడ ట్రిగర్ అవుతుంది మ్మ్. అంటే అక్కడే చేశాను సార్ నేను. ట్రాన్స్పోర్ట్ లో ఎలా ఉందో సో key phrase distribution. The very uneven, large part of the text does not contain the key phrase or its synonym. ఇప్పుడు ఏం చేయాలంటే మన వెబ్సైట్ లో చూడండి ఏవైతే ఫస్ట్ 100 వర్డ్స్ ఉంటాయి చూసారా ఆ 100 వర్డ్స్ లో మీ యొక్క మెయిన్ కీవర్డ్ అనేది టార్గెట్ అవ్వాలి అదే కీవర్డ్ ప్రాసెసింగ్ అర్థమైందండి ఏవైతే మీరు వెబ్సైట్స్ లో కంటెంట్ రాస్తారు కదా ఏదైతే కీ ఫ్రేజ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తారో అది ఫస్ట్ 100 వర్డ్స్ ఆఫ్ కంటెంట్ లో ఉండాలి సో అదే మనం కీవర్డ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడుతున్నాం
అర్థమైందా అండి? అంటే ఇప్పుడు మీరు ఒక 10 కీవర్డ్లు ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 10 కీవర్డ్ని ఫస్ట్ 100 వర్డ్స్లో డిస్ట్రిబ్యూట్ చేయండి. సో అది కీవర్డ్ ప్రాబ్లం. అర్థమైందా? ఎస్ సార్. అదే తర్వాత గ్రామర్ అండ్ స్పెల్లింగ్స్ చూసుకోవాలి. ఇంకా తర్వాత we have, I don't know why. గ్రామర్ అండ్ స్పెల్లింగ్స్ ఒకటి చూసుకోవాలి. ఇంకా తర్వాత spellings అయిపోయింది. ద నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్ అండ్ నెంబర్డ్ లిస్ట్. ఇది జస్ట్ సింపుల్గా ఇది ఏంటి అంటే మీరు ఒకవేళ కంటెంట్ రాస్తుంటే మీ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని బుల్లెట్ పాయింట్స్లో మెన్షన్ చేయండి. అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఇవన్నీ చిన్న చిన్న ఫ్యాక్టర్స్. అండ్ తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్. మీరు బ్లాగ్ రాసేటప్పుడు when you are writing blog, use table of content. టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే ఏంటి అంటే మీరు యూజువల్గా వికీపీడియా అబ్జర్వ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే సచిన్ టెండూల్కర్ గురించి సెర్చ్ చేస్తాను. జస్ట్ వికీపీడియాకి వెళ్తాను. వాయిస్ రావట్లేదా అండి? ఎందుకు రావట్లేదు? సరిగ్గా రావట్లేదు సార్. ఒక్క నిమిషం. అంటే లో వినబడుతుందా లేకపోతే? అవును సార్, బాగా లోగా వినిపిస్తుంది. శివ గారు మాట్లాడినా కొంచెం హైగా అనిపించింది, మీరు మాట్లాడేది కాస్త లోగా వినిపిస్తుంది. ఓకే, 1 సెకండ్. ఇప్పుడండి క్లియర్గా ఉందా సార్? ఇంకా లోగా ఉందా? ఓకే సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే. సో కమింగ్ బ్యాక్, సో ఇది ఒక బ్లాగ్ అనుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు యూజువల్గా టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే ఏంటి? మనకి మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ చూసామనుకోండి, మనకు స్టార్టింగ్లో మెయిన్ ఇండెక్స్ పేజ్ ఉంటుంది మనకి. అబ్జర్వ్ చేశారా? దానివల్ల బెనిఫిట్ ఏంటి మనకి? ఇండెక్స్ పేజ్, మన టెక్స్ట్ బుక్లో ఇండెక్స్ పేజ్ ఉంటుంది. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి మనకి? అంటే ఏ పేజ్ లో ఏ కాంటెంట్ ఉందని చెప్తారు. మనకి ఈజీ కదా. మళ్ళీ అదే మీ వెబ్సైట్లో ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంటే ఎలా బెనిఫిట్ అవుతుంది? మీ యొక్క ఈ కంటెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో గూగుల్కి ఈజీగా అర్థమవుతుంది అండ్ కస్టమర్ కూడా ఈజీగా నావిగేట్ అవుతుంది. అర్లీ టూల్స్ బట్టి అక్కడ ఆ పర్టికులర్ సెక్షన్. సో ఇలా నావిగేషన్ అనేది ఈజీగా ఉంటుంది. టేబుల్ ఆఫ్ కంటెంట్ మీ వెబ్సైట్లో ఏంటి? ఓన్లీ బ్లాగ్. మీ వెబ్సైట్ అంటే మీ జనరల్ కంటెంట్. బ్లాగ్స్ యూజర్గా దీనికోసం ఏంటి అంటే మీకు ప్లగిన్స్ చూడండి. మీరు లాగిన్ అయిన తర్వాత ఇందులో
లెఫ్ట్ సైడ్ లో మీకు ప్లగిన్స్ వస్తాయి. ఆ ప్లగిన్స్ మీరు టేబుల్ ఆఫ్ కంటెంట్ అని సెర్చ్ చేయండి. మీరు ఆ ప్లగిన్ యూజ్ చేస్తే ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఇది చూసారా, మీరు ఇందులో ఏదైనా ప్లగిన్ యూజ్ చేసుకోండి. యాడ్స్ యూజర్ ఫ్రెండ్లీ ఆటోమేటిక్ వేస్ టు క్రియేట్ డిస్ప్లే ఏ టేబుల్ ఆఫ్ కంటెంట్ జనరేటెడ్ ఫర్ ది ఫ్రీ. సో మీరు అన్ని ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అన్ని యూజ్ చేస్తారు. ఇది ఎప్పుడు మీరు బ్లాగ్స్ రాసి దాన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్ యూజ్ చేద్దాం అనుకుంటే యూజ్ చేయవచ్చు. అది యువర్ చాయిస్. ఇట్స్ నాట్ మస్ట్ కాదు, ఇట్స్ నాట్ రికమెండెడ్ కాదు, అది మీ పర్సనల్ చాయిస్. వాడాలంటే వాడచ్చు, లేకపోతే లేదు. సో ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ దట్ యూ కెన్ యూజ్. అర్థమైందా అండి? టేబుల్ ఆఫ్ కంటెంట్ క్లియర్ ఎస్ సార్, ఎస్ సార్. ఆల్రెడీ. Embedded గూగుల్ మ్యాప్స్. ఇది ఎందుకంటే ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ లోకల్ ర్యాంకింగ్స్. గుర్తుపెట్టుకోండి, యువర్ వెబ్సైట్ షుడ్ బి ఎంబెడెడ్. అంటే ఏంటి, మీ వెబ్సైట్ లో గూగుల్ మ్యాప్స్ అనేది ఉండాలి. సో ప్రతి ఒక్క వెబ్సైట్ లో యూజువల్ గా గూగుల్ మ్యాప్స్ బై డిఫాల్ట్ యాడ్ చేస్తాము మన కాంటాక్ట్ అస్. సో మీరు కూడా కాంటాక్ట్ అస్ లో యాడ్ చేసి ఉంటారు ఆల్రెడీ. మన ఇక్కడికి వెళ్ళగానే ఇది ఏమంటండి, ఇలా కాంటాక్ట్, ఇలా మ్యాప్ అనేది మీ దాంట్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ యొక్క మ్యాప్ ర్యాంకింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అంటే లోకల్గా మీరు ర్యాంక్ కావడానికి ఒక పుష్ ఇస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా మీ మ్యాప్ అనేది ఎంబెడ్ అయి ఉండాలి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అర్థమైందా? అండ్ తర్వాత యూట్యూబ్. యూట్యూబ్ ఏంటి అంటే సేమ్. సో try to add YouTube videos on to your website. All right, this will improve your video views and works as social signal. అంటే ఏంటి, మీ వెబ్సైట్ లో మీ యొక్క ఓన్ యూట్యూబ్ ఏదైతే వీడియోస్ ఉంటాయో అవి ఎంబెడ్ చేయడానికి ట్రై చేయండి. ఎలా అంటే సంథింగ్ దిస్ సార్ట్. ఇలా అన్నమాట. ఇలా యూట్యూబ్ లో ఎంబెడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా అన్నమాట. యూట్యూబ్ వీడియో అనేది మీ యొక్క దాంట్లో ఎంబెడ్ చేసుకోండి. దానివల్ల మన లోకల్ ర్యాంకింగ్ పుష్ అనేది వస్తుంది మీకు. సంథింగ్ లైక్ దిస్. ఓకే, క్లియర్? ఆల్ రైట్. సో అది అండి ప్రిటీ మచ్ దట్స్ విత్ ది ఫ్యాక్టర్స్. మనకి ఇప్పుడు we will be talking about the Google Analytics.
ఇది కొంచెం ఇంటిగ్రేషన్ చేయాలి. సో సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే అసలు గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సో ఆన్ పిచ్ ఫ్యాక్టర్స్ క్లియర్ కదండి, అండ్ ఇంకా ఫ్యాక్టర్స్ వరకు క్లియర్ కదా. ఎస్ సార్. ఫ్యాక్టర్స్ సో నెక్స్ట్ మనకి విచ్ ఇస్ గూగుల్ అనలిటిక్స్. అసలు గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూజువల్గా మనకి కస్టమర్స్ ఓకే, లెట్స్ సే కస్టమర్స్ మనకి ఇది మీ వెబ్సైట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఈ వెబ్సైట్ మీదకి కస్టమర్స్ వస్తున్నారు. ఓకే, ఈ కస్టమర్స్ వెబ్సైట్ మీదకి వస్తున్నారు. దేని త్రూ వస్తున్నారు? ఎస్ఈఓ నుండి వస్తున్నారు, లేదా గూగుల్ యాడ్స్ నుంచి వస్తున్నారు, అండ్ తర్వాత సోషల్ మీడియా నుంచి వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆల్రైట్, కానీ మీకు కస్టమర్ ఎంతసేపు ఉంటున్నాడు వెబ్సైట్లో, వాడి ఏజ్ గ్రూప్ ఏంటి, వాడు మేలా ఫీమేలా అనేది మీకు తెలుస్తుందా? ఏమేం పేజెస్ తిరిగాడు మీ వెబ్సైట్లో అనేది తెలీదు. నో సార్. సో ఇప్పుడు దీనికోసమే ఒక టూల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దానికి ఏం చేస్తాము అంటే మన వెబ్సైట్ని గూగుల్ అనలిటిక్స్కి లింక్ చేస్తాం. అయితే గూగుల్ అనలిటిక్స్ లింక్ చేయగానే ఏమవుతుంది అంటే అది నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఏమని? ఓకే బాబు, నీ కస్టమర్స్ ఇక్కడ నుంచి వస్తున్నారు. ఓకే ఓకే, కస్టమర్ లొకేషన్ చెప్తారు నాకు, అలాగే కస్టమర్ ఏజ్ చెప్తుంది నాకు. ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, అంటే వాళ్ళ ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, తర్వాత వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఆల్రెడీ ఏంటి అనేది నాకు డీటెయిల్గా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓన్ వెబ్సైట్దే చూద్దాము. సో ఈ వెబ్సైట్ మీదకి వెళ్ళండి అందరూ, నేను మీకు చాట్లో పెడుతున్నాను. సో వెబ్సైట్ మీదకి వెళ్ళండి, రియల్ టైమ్ అనలిటిక్స్ చూద్దాం ఏంటి అనేది. ఇప్పుడు మీ వెబ్సైట్ మీదకి వచ్చారు కదా, లెట్స్ సీ. ఇది అనలిటిక్స్ ది వెబ్సైట్, అంటే ఇప్పుడు ఏదైతే మీకు లింక్ పంపానో దాని అనలిటిక్స్ రిపోర్ట్. సో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసారా ఏమిస్తుంది ఇన్ఫర్మేషన్ నాకు? ఒక పర్సన్ వైజాగ్ నుంచి ఉన్నారు. ఎవరైనా ఉన్నారా నియర్ టు విశాఖపట్నం? ఎక్కడైనా ఎవరైనా వైజాగ్ నుంచి ఉన్నారా ఇక్కడ? నియర్ టు వైజాగ్ ఎక్కడైనా? సో మీరు వెబ్సైట్ మీద వెళ్ళండి. సో ఇప్పుడు చూడండి, కొంచెం టైం పడుతుంది మీకు ఒకవేళ మీరు వెబ్సైట్లో ఉంటే పికప్ అవ్వడానికి.
ఇది ఏం చేస్తుంది అంటే నాకు కస్టమర్ ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఆల్రెడీ వాడు మొబైల్ వాడుతున్నారా లేదా, మొబైల్ యూస్ చేస్తున్నారా. ఓకే, ఇప్పుడు చూడండి హోమ్ పేజ్లో ఉన్నారు మీరు, ఇక్కడికి వెళ్ళండి, తర్వాత ఈ పేజ్కి వెళ్ళండి, కాంటాక్ట్ అస్ కి, తర్వాత నాకు ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, నాకు ఇన్ డీటెయిల్గా కస్టమర్ బిహేవియర్ నాకు అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ ఇంకేం అర్థమవుతుంది అంటే వాడు వాడే మొబైల్ ఏంటి. ఓకే, చూద్దాం. చూద్దాం నా కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు. ఇండియా నుండి వస్తున్నారు, సింగపూర్ నుండి వస్తున్నారు, యుఏఈ నుండి వస్తున్నారు, యునైటెడ్ కింగ్డమ్స్ నుంచి వస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తున్నారు. తర్వాత వాళ్ళ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో చూడొచ్చు. ఓకే, సో మోస్ట్లీ 259 మెంబర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అండ్ తర్వాత ఇదంతా నా వెబ్సైట్ మీద వచ్చిన కస్టమర్ డీటెయిల్స్ అండి. ఆల్రెడీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఏంటి, రీజియన్ చూద్దాము, ఏ రీజియన్ నుంచి వచ్చారు అనేది. చూసారా, తెలంగాణ నుండి 189 పీపుల్. అంటే నాకు ఏమర్థమైంది, తెలంగాణ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు నా వెబ్సైట్ మీదకి. ఆల్రైట్, సరే తెలంగాణలో ఏ సిటీ వాళ్ళు ఎక్కువ వస్తున్నారో మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే, టౌన్ అండ్ సిటీ. రైట్, చూడండి హైదరాబాద్ నుండి మెయిన్ ఎక్కువ కస్టమర్స్, తర్వాత విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, సికింద్రాబాద్, అనంతపూర్, వీళ్ళు నా వెబ్సైట్ మీదకి వచ్చేది. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు అనలిటిక్స్ లేకపోతే నాకు ఇది తెలుస్తాయి ఈ డేటా ఎంత, ఏమంటారు. అనలిటిక్స్ sir. లేకపోతే కదా, అందు గురించే మనం గూగుల్ అనలిటిక్స్ ఇంటిగ్రేట్ చేసుకుంటే మన కస్టమర్ బిహేవియర్ అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో వెబ్సైట్లో, ఏ పేజ్లోకి వెళ్తున్నారు, ఎంతమంది ఫామ్ ఫిలప్ చేశారు అనేది నాకు ఇన్ డీటెయిల్గా నాకు క్యాల్కులేషన్ అనేది ఉంటుంది. అర్థమైందా అండి. సో గూగుల్ అనలిటిక్స్ లేకుండా నాకు ఏది తెలీదు. గొప్ప పాయింట్, అర్థమైందా అండి కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి 4 పీపుల్ వచ్చారు, మళ్ళీ విశాఖపట్నం నుండి 2, హైదరాబాద్ నుండి 2. మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఇది ట్రాక్ చేస్తుంది నా వెబ్సైట్ మీద. సో అదే గూగుల్ అనలిటిక్స్. ఇది దీనికి సపరేట్ డెడికేటెడ్ సెషన్ ఉంది అండి. నేను జస్ట్ ఇంటిగ్రేషన్ చూపెడుతున్నాను. గూగుల్ అనలిటిక్స్ కొంచెం లెంతీ, ఎందుకంటే గూగుల్ అనలిటిక్స్ అర్థం కావాలి అంటే ఫస్ట్ సోషల్ మీడియా ఇవన్నీ అర్థం కావాలి, గూగుల్ యాడ్స్, అప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతాయి. అందుగురించి ఇది లాస్ట్ టాపిక్ పెట్టాను మీకు. ఈరోజు మనము ఇంటిగ్రేట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో లెట్స్ గో హెడ్ అండ్ సి. అర్థమైంది కదండి గూగుల్ అనలిటిక్స్ ఏం చేస్తుంది అనేది. గణేష్, Yes, sir. హరి, ప్రసాద్, శిల్ప, Yes, sir. రైట్. నౌ లెట్స్ గో హెడ్ అండ్ సి ఎలా ఇంటిగ్రేట్ చేద్దాం అనేది. సో మీకు వెరీ క్విక్గా గైస్, గూగుల్ అనలిటిక్స్ లేకుండా మీరు ఏ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేయకండి, ఎస్ఈఓ కూడా చేయకండి. ఎందుకంటే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ ఎస్ఈఓ ఆర్ గూగుల్ యాడ్స్ ఆర్ సోషల్ మీడియా. ఓకే, సో ఇప్పుడు విల్ లర్న్ హౌ టు ఇంటిగ్రేట్ మన గూగుల్ అనలిటిక్స్. మీ వెబ్సైట్ ఏదైతే ఉందో గూగుల్ అనలిటిక్స్కి లింక్ చేయాలి. సో 3 వేస్ ఉన్నాయండి మనం గూగుల్ అనలిటిక్స్ లింక్ చేయడానికి. ఓకే, అంటే వెబ్సైట్ని గూగుల్ అనలిటిక్స్ లింక్ చేయాలి అంటే మీకు ఫస్ట్ 3 వేస్ ఉన్నాయి.
ద ఫస్ట్ వే చెప్తాను. ఫస్ట్ వే వచ్చేసి మనకి ప్లగిన్ దొరుకుతుంది, గూగుల్ అనలిటిక్స్ ప్లగిన్. ఓకే, అండ్ తర్వాత ఇది మీ వెబ్సైట్. ఇది గూగుల్ అనలిటిక్స్. ఒకటి ఫస్ట్ వే ఏంటి అంటే గూగుల్ అనలిటిక్స్ ప్లగిన్ దొరుకుతుంది. అదేంటి, మీరు గూగుల్ సర్చ్ అదే మీ వెబ్సైట్కి వెళ్ళి మీరు ప్లగిన్స్లో వెతికితే గూగుల్ అనలిటిక్స్ ప్లగిన్ అనేది దొరికేస్తుంది. ద సెకండ్ స్టెప్ వచ్చేసి విచ్ ఇస్ గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఆల్రైట్, సో గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. లేదా థర్డ్ స్టెప్ వచ్చేసి విచ్ ఇస్ మాన్యువల్ మెథడ్. అంటే మాన్యువల్గా కోడ్ కాపీ చేసి పేస్టింగ్ ఆన్ వెబ్సైట్. ఓకే, అర్థమైందా అండి? ఈ 3 మెథడ్స్ మీకు ఉంటాయి. గట్ ఇట్. సో నేను రికమెండ్ చేసే మెథడ్ ఏంటి అంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఎందుకంటే ట్యాగ్ మేనేజర్ నేర్చుకోవాలి. ఎవరైతే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్స్ చేస్తున్నారో వాళ్ళకి ట్యాగ్ మేనేజర్ అనేది తప్పకుండా రావాలి. ట్యాగ్ మేనేజర్ ఏంటి అంటే నేను చెప్తాను మీకు. ఫస్ట్ అనలిటిక్స్ ప్లగిన్ త్రూ చెప్తాను నేను, అండ్ తర్వాత ట్యాగ్ మేనేజర్ చెప్తాను. మాన్యువల్ మెథడ్ నేను చెప్పాను ఎందుకంటే దీనికి వి రిక్వైర్ వెబ్ డెవలపర్. దీనికి వెబ్ డెవలపర్ అనేది మనకి ఉండాలి. సో ఈ 2 మెథడ్స్ డిస్కస్ చేద్దాం మనము. ఈ థర్డ్ మెథడ్ అర్థమైంది కదండి, ఎలా లింక్ చేస్తాము అనేది. ద 3 మెథడ్స్. సో వీ గోనా టాక్ అబౌట్ ఈచ్ ఆఫ్ ది మెథడ్, అంటే ఒక్కొక్క మెథడ్ గురించి మాట్లాడదాం. Methods to link website to Google Analytics. ఫస్ట్ మెథడ్ చూద్దాం. సో మీరేం చేయాలి అంటే వెరీ క్విక్గా, ఓకే ఐ వాంట్స్ నేనే చేస్తానండి స్క్రీన్. స్టెప్ 1 ఇక్కడ రాస్తున్నాను. స్టెప్ హౌ టు లింక్ గూగుల్ అనలిటిక్స్. మెథడ్ 1 ఇది. ఫస్ట్ మెథడ్ హౌ టు లింక్ గూగుల్ అనలిటిక్స్ విత్ హెల్ప్ ఆఫ్ ప్లగిన్. ఎలా చేద్దాం? సో స్టెప్ 1, లాగిన్ టు. మీరు ఏం చేయాలంటే ఇందులో లాగిన్ టు analytics.google.com. ఇది వెబ్సైట్ మీరు వెళ్ళాల్సింది. ఓకే, సో అదే చూద్దాం. ఈ వెబ్సైట్కి ఇవ్వండి, analytics.google.com. అదే
ఓకే, ఈ వెబ్సైట్ మీదకి వెళ్ళండి అందరూ. మీ వెబ్సైట్ అనేది ఇప్పుడు లింక్ చేద్దాం. అది ఓపెన్ చేయరా? ఎవ్రీవన్, analytics.google.com ఈ వెబ్సైట్ లింక్ చేసి ఇక్కడికి వెళ్ళండి. ఇది వెళ్ళగానే మీరు ఈ పర్టికులర్ పేజ్కి వస్తారు. చెప్పండి. ఇలాంటి పేజ్కి వస్తారు. సో ఒకసారి ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి. ఒకవేళ ఎవరైతే లింక్ చేయలేదో స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, రైట్. ఈ పేజ్కి వచ్చారు అందరూ. ఇంకా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటాను. మరి మనం స్లోగా వెళ్దాం. You will be landing on below page. ఓకే, అక్కడ స్టార్ట్ మెజరింగ్ అని ఉంది, చూసారా ఎవ్రీవన్? మరి స్టార్ట్ మెజరింగ్ అని ఉంది. యా, అక్కడ క్లిక్ చేసి స్టార్ట్ మెజరింగ్ అని. యాక్చువల్గా నాది ఓల్డ్ ఓల్డ్ వెబ్సైట్ లో ఓపెన్ అయింది. నేను చెప్తాను శివ. ఓకే. మీకు లెఫ్ట్ సైడ్ లో స్క్రూ ఐకాన్ ఉంటుంది చూడండి. ఎస్ సార్. ఆ స్క్రూ ఐకాన్ క్లిక్ చేస్తే క్రియేట్ అకౌంట్ ఉంటుంది చూడండి. ఆగండి. అయితే ఇక్కడ అకౌంట్ నేమ్ అని ఉంది, చూసారా ఎవ్రీవన్? ఇక్కడ అకౌంట్ నేమ్ లో నీ బిజినెస్ నేమ్ ఇవ్వు. అరే, అకౌంట్ లో నీ బిజినెస్ నేమ్ ఇవ్వాలి. ఓకే సార్. ఓకే, కిందకి స్క్రోల్ చేయి. అవన్నీ చెక్ చేయి. చెక్ బాక్స్ ఉంది కదా, అక్కడ చెక్ చేయండి. ఇక్కడ పైన చెక్ బాక్స్ ఉంది కదా, ఇది అప్రూవ్. ఇది చెక్ బాక్స్ చేయండి. అది అయిపోయాక నెక్స్ట్ కొట్టేసాను. తర్వాత ప్రాపర్టీ అంటే మీ వెబ్సైట్ అని అర్థం. వెబ్సైట్ యూఆర్ఎల్ అంటే జస్ట్ www డాట్ ఏదైతే మీ వెబ్సైట్ యూఆర్ఎల్. ఓకే, ఓకే. నెక్స్ట్ అక్కడ టైం సెట్ చేయి, టైం జోన్ ఇవన్నీ. రిపోర్టింగ్ ఇండియా కదా, ఇండియా అని వచ్చి అక్కడ కోల్కతా అని ఉంటుంది జీ. ఆ లెఫ్ట్ సైడ్ లో యునైటెడ్ స్టేట్స్ దగ్గర ఇండియా అని సెలెక్ట్ చేయి. ఇక్కడ సార్. ఇండియా అని సెలెక్ట్ చేయి. ఇండియన్ రైట్. కరెన్సీ INR. ఇండియన్ రూపీ కదా సార్. ఇండియన్ రూపీ. ఇండియన్ రూపీ వస్తుంది. రైట్, click on next and select industry category. ఏంటి బిజినెస్ సర్వీసెస్ కదా, సార్. బిజినెస్ అని ఉంటుంది చూడు. నెక్స్ట్ బిజినెస్ అని ఉంటుంది చూడు. బిజినెస్ అవును అండ్ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకో. స్మాల్ కదా, 1 to 10. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. నెక్స్ట్ కొట్టు.
ఇక్కడ మనం ఏంది ఇప్పుడు ఏం ట్రాక్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఏం అడుగుతుంది అంటే చూజర్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి మనం లీడ్స్ జనరేట్ చేస్తాము, ఆల్ రైట్, బ్రాండ్ అవేర్నెస్ చేస్తాము, సేల్స్ చేస్తాము, రైట్, అండ్ తర్వాత మన యూజర్ బిహేవియర్ చేసుకుంటాం. ఈ 4 సరిపోతాయి. కింద వదిలేసేయండి, ఈ 4 చెక్ బాక్స్ చేయండి. ఓకే, అయిందా అండి? ఎస్ సార్. ఆల్ రైట్, అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ కొట్ట. క్రియేట్ కొట్టిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. సక్సెస్ ఇండియా అని సెలెక్ట్ చేసేసింది. అది ఇండియా అని సెలెక్ట్. ఓకే, అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్. ఇంకా కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి, అవి కూడా యాక్సెప్ట్ చేయండి. ఓకే, అండ్ ఐ యాక్సెప్ట్. ఆల్ రైట్. సో ఇక్కడ మీరు 3 ప్లాట్ఫామ్స్ చూస్తారు. మనం వెబ్సైట్ ట్రాక్ చేస్తున్నామా, ఆండ్రాయిడ్ యాప్ ట్రాక్ చేస్తున్నామా, లేకపోతే ఐఓఎస్ యాప్ ట్రాక్ చేస్తున్నామా? ఏం ట్రాక్ చేస్తున్నాం మనం? వెబ్సైట్ ఆండ్రాయిడ్ యాప్ వెబ్సైట్ చూజ్ అ ప్లాట్ఫామ్ అని ఉంది కదా, ఇది వెబ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ రైట్, అండ్ ఇక్కడ మీ వెబ్సైట్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇది హెచ్టిటిపిఎస్ తీసేసేయి, ఎందుకంటే ఆల్రెడీ ముందర ఉంది దానికి. దాని పక్కన హెచ్టిటిపిఎస్ తీసేసేయి. ఓకే నీ వెబ్సైట్ పేరు ఇవ్వు, హరి.డిజిటల్ మార్కెటింగ్ 360, అదే మార్కెట్ రేట్ 360 కదా, అదే కాపీ చేసి పేస్ట్ చేయి పర్లేదు. సార్ కాపీ చేసి పేస్ట్ చేయి, సేమ్ ఇదే ఓకే ఇక్కడ వెబ్సైట్ స్ట్రీమ్లో, అంటే మీ వెబ్సైట్ పేరు కాపీ చేసి పేస్ట్ చేయి మొత్తం వెబ్సైట్ని. ఓకే డన్, పేస్ట్ చేయి అండ్ క్రియేట్ ఎ స్ట్రీమ్. ఇదంతా ప్రొసీజర్ చేయాలి, కొంచెం లిటిల్ లెంతీ. ఓకే, ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ మెజర్మెంట్ ఐడి ఇంపార్టెంట్ మనకి. ఈ ఐడి ఉంది చూసారా, ఓప్ అందరికి విజిబుల్ ఉంది, కనబడుతుందా ఈ మెజర్మెంట్ ఐడి? ఇక్కడ రాస్తాను మీకు. కీప్ ద మెజర్మెంట్ ఐడి ఆల్వేస్ హ్యాండీ. ఓకే, ఇది క్లోజ్ చేసేసి, ఇది అవసరం లేదు. మెజర్మెంట్ ఐడి పట్టుకో అంతే. ఈ మెజర్మెంట్ ఐడి ఉంది చూసారా, కాపీ చేసి ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకో. మెజర్మెంట్ ఐడి ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకో. అదే ట్రాకింగ్ ఐడి అనమాట, అదే హెల్ప్ చేస్తుంది మనకి ట్రాక్ చేయడానికి. ఇది నీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము అంటే, సో మనకి కోడ్ దొరికేసింది, ఇదే మనకి కావాలి, దీనికోసం ఇదంతా సెటప్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీరు మీ వెబ్సైట్కి వెళ్ళండి, అది ఏదైతే మీరు ఇది సరే. లెఫ్ట్ సైడ్లో మీకు ప్లగిన్స్ ఆప్షన్, మన ఫస్ట్ మెథడ్ ఏంటి మనకు ఉంది, మెథడ్ ఏంటి ఫస్ట్ది మనది? గూగుల్ అనలిటిక్స్ సెటప్లో ప్లగిన్స్ త్రూ చేయాలి. సో ప్లగిన్స్కి వెళ్ళండి, యాడ్ న్యూ ప్లగిన్.
ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ అని సెర్చ్ చేయండి. ప్లగిన్ గూగుల్ అనలిటిక్స్ అని సెర్చ్ చేయండి. అందరు సెర్చ్ చేస్తారా? అయితే మీరు ఈ ప్లగిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక గూగుల్ది ఇది ఇది ఉంది చూసారా? ఈ పర్టికులర్ ప్లగిన్ ఏదైతే ఇది ఉంది చూసారా? ఈ పర్టికులర్ ప్లగిన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేయండి, అది యాక్టివేట్ చేయండి. అది ఇన్స్టాల్ చేయండి మరి గూగుల్ అనలిటిక్స్ది ఇన్స్టాల్. యా అయిపోయింది సార్. అయిపోయిందండి అందరూ? అయిపోయింది. ఎస్ సార్. ఓకే. తర్వాత ఏం చేయాలి అంటే సింపుల్, ఇప్పుడు ఆ ప్లగిన్ కోసం వెతకాలి. ఆ ప్లగిన్ ఎక్కడుందో చూడు మరి, ఇన్స్టాల్ దాంట్లో. ఇక్కడ ఉంది సార్. ఓపెన్ చేయాలి సార్. ఏంటండి? ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ సార్. సెట్టింగ్స్ వెళ్ళాలంటే ఓకే. ఇది ఇక్కడ పేస్ట్ కొంచెం ప్లగిన్ సెట్టింగ్ ఉంది చూసారా? అదే ప్లగిన్ సెట్టింగ్ వెళ్తే ఆ కోడ్ ఉంది చూసారా? ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయాలి, కానీ పేస్ట్ చేయకండి, జస్ట్ మెథడ్ చెప్తున్నాను మనం, ఎందుకంటే గూగుల్ అనలిటిక్స్ గూగుల్ ట్యాగ్ మనం చెప్తూ చేస్తాం. ఇది చూసారా? ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి అండ్ తర్వాత సేవ్ చేయాలి. అప్పుడు మీ గూగుల్ అనలిటిక్స్ అండ్ వెబ్సైట్ కనెక్ట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్ మనం చేయాల్సింది. అర్థమైందా అండి? గోట్ ద పాయింట్. సేవ్ Yes, sir. పేస్ట్ చేసేసి కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది, మీ గూగుల్ అనలిటిక్స్ అది లింక్ అయిపోతుంది. అప్పుడు ఏంటి, మీ కస్టమర్స్ మీ వెబ్సైట్ మీదకి వచ్చే డేటా అంతా క్యాప్చర్ అయిపోతుంది. గోట్ ద పాయింట్? Yes, sir. గైస్ ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? శిల్ప, లక్ష్మణ్, శివకృష్ణ, కేపీ అర్థమైందా సార్? ప్రసాద్ క్లియరా? మీ యొక్క వెబ్సైట్ అని లింక్ చేయాలి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. ఇది ఒక వన్ వే. యూజువల్గా నేను ఇది ఫాలో అవ్వను, బట్ ఒకవేళ ట్యాగ్ మేనేజర్ అందరికి ఎక్స్పీరియన్స్ ఉండదు, మరి మీరు నేర్చుకోవాలి. ట్యాగ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు గూగుల్ అనలిటిక్స్ ప్లగిన్ యూస్ చేసి చేయొచ్చు. ఆల్రైట్, సో ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం.
అనుకున్న సెకండ్ మెథడ్ ఏంటి? సో ఫస్ట్ ఏం చేస్తాము, వెబ్సైట్ మన వెబ్సైట్ని అనలిటిక్స్ ప్లగిన్ దీనికి లింక్ చేస్తాం, కరెక్ట్? ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి అంటే వెబ్సైట్ నుండి ట్యాగ్ మేనేజర్ లింక్ చేయాలి, ట్యాగ్ మేనేజర్ నుండి అనలిటిక్స్ లింక్ చేయాలి. సో ఫస్ట్ ట్యాగ్ మేనేజర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఒక చిన్న పాయింట్, ట్యాగ్ అంటే ఈ HTML అని అర్థం. ట్యాగ్ అంటే ఎప్పుడైనా మీరు ఈ టర్మ్ ట్యాగ్ అని విన్నారనుకోండి, HTML కోడ్ అని అర్థం, అంటే చిన్న HTML కోడ్ అని అర్థం. అయితే ఈ ట్యాగ్ మేనేజర్ ఏం చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది మీ వెబ్సైట్, మనము గూగుల్ సర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేసాం, గుర్తుందా గైస్? గూగుల్ సర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేసాం, కరెక్ట్? ఎస్ ఆర్ నో? Yes, sir. ఎస్ సార్, ఎస్ సార్. గూగుల్ సర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేసాం. అయితే మనం ఏం చేసాం, డైరెక్ట్ మన వెబ్సైట్ మీద క్లిక్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ వస్తుంది, ఇప్పుడు దీన్ని కూడా లింక్ చేయాలి మనం. గూగుల్ అనలిటిక్స్ HTML, ఇది కూడా HTML అంటే ఏంటి ఇప్పుడే చెప్తాను. ట్యాగ్ అంటే ఏంటి? ట్యాగ్ అంటే ఏంటి? HTML అంటే చిన్న కోడ్ అని అర్థం. ఇప్పుడు ఏంటి, గూగుల్ అనలిటిక్స్ కూడా లింక్ చేయాలి. మరి గోయింగ్ ఫార్వర్డ్ మనము గూగుల్ యాడ్స్ లింక్ చేయాలి, గూగుల్ యాడ్స్ ట్యాగ్స్ లింక్ చేయాలి, తర్వాత మనం ఫేస్బుక్, ఇంకోటి తర్వాత ఫేస్బుక్ లింక్ చేస్తాం, అండ్ తర్వాత లింక్డ్ఇన్ లింక్ చేస్తాం, గూగుల్ యాడ్స్ లింక్ చేయాలి, ఫేస్బుక్ HTML లింక్ చేయాలి. అయితే ఇప్పుడు ఇన్ని ట్యాగ్స్ లోడ్ చేస్తున్నాం కదా, మీ వెబ్సైట్ మీద బర్డెన్ పడదా? అంతే కదా, మీకు వెబ్సైట్ మీద బర్డెన్ పడుతుందా లేదు? Yes, sir. ఇన్ని కోడ్స్ Yes, వేస్తున్నాము, sir. HTML వేస్తున్నాము, తర్వాత HTML గూగుల్ అనలిటిక్స్ HTML ట్యాగ్ వేస్తున్నాము, తర్వాత గూగుల్ యాడ్స్ ట్యాగ్స్ వేస్తున్నాము, ఫేస్బుక్ ట్యాగ్ వేస్తాము, పిక్సెల్, తర్వాత లింక్డ్ఇన్ ట్యాగ్ వేస్తాము. ఇప్పుడు ఇవన్నీ మీ వెబ్సైట్ మీదకి వచ్చేసరికి బరువు అవ్వదా? చాలా లోడ్ పడుతుంది, ఎందుకంటే చాలా కోడ్స్ యాడ్ చేస్తూ ఉంటాం. అయితే ఇది ఈ హెల్ప్ అంటే ఈ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికే మనకి ఈ కోడ్ మేనేజర్ అనేది వచ్చింది, ఇది ట్యాగ్ మేనేజర్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది జనరల్ వర్షన్. ఓకే, ఈ ట్యాగ్ మేనేజర్ పేరు ఏం చేస్తుంది, సింపుల్ 1 2 3 4 వాట్ ఎవర్ కోడ్. ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనం తర్వాత Google Ads system, Google Ads
సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ కోడ్స్ అన్ని మనం ట్యాగ్ మేనేజర్ లో పేస్ట్ పెట్టేస్తాం. కానీ ఓన్లీ ట్యాగ్ మేనేజర్ ఒక్కటే ఈ వెబ్సైట్ యూజ్ చేస్తాం. అర్థమైందండి? ఏంటి డిఫరెన్స్ ఏం జరిగింది ప్రీవియస్ దానికి ప్రీవియస్ దానికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ జరిగింది? వాట్ హ్యాపన్? ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు ఆలోచించండి శివ, ఏం జరిగింది ఇక్కడ? శిల్ప, అంటే ప్రీవియస్ ఇమేజ్ కి ఈ డయాగ్రామ్ కి ఏంటి డిఫరెన్స్ ఏం జరిగింది? కోడ్ లేదు. కోడ్ ఉంది కానీ సింగిల్ కోడ్ అంతే. మీరు మల్టిపుల్ కోడ్స్ యాడ్ చేస్తారు. ముందు ట్యాగ్ మేనేజర్ కోడ్ ఒక్కటి యాడ్ చేసుకుంటే మీరు అన్ని ట్యాగ్ మేనేజర్ నుంచే మేనేజ్, అందు గురించే ట్యాగ్ మేనేజర్ అంటాం దీన్ని. అంటే అన్ని కోడ్స్ ఒక ప్లేస్ నుంచే హ్యాండిల్ చేసుకోవచ్చు. అర్థమైందండి? గాట్ ద పాయింట్. సో దీనివల్ల ఏమవుతుంది, మీ వెబ్సైట్ మీద బర్డెన్ పడదు, మన అన్ని ట్యాగ్స్ ఒక చోటే ఉంటాయి, మనకి టెన్షన్ లేదు. అన్ని ఇంకోటి మన ప్లగిన్స్ చూస్ చేయాల్సిన అవసరం లేదు. మీ ప్లగిన్స్ కూడా బరువు తగ్గుతుంది కదా. హెడర్ అండ్ ఫుటర్ కోడ్ మేనేజర్ తీసుకోవచ్చు. గాట్ ద పాయింట్ ఎవ్రీబడి? అర్థమైందా? ఎస్, నో? సో ట్యాగ్ మేనేజర్ ఏంటి అంటే ఒక చోట నుంచి మేనేజ్, దాన్నే ట్యాగ్ మేనేజర్. ఎప్పుడైతే మీరు ఏజెన్సీస్ కి వర్క్ చేస్తారో మీరు ట్యాగ్ మేనేజర్ అనేది తప్పకుండా నేర్చుకోవాలి. ట్యాగ్ మేనేజర్ ఎక్కడ బయట నేర్పదు, మీరు ఎక్కడ నేర్పదు. బట్ వెన్ యూ గో టు ఏజెన్సీస్ రైట్, ట్యాగ్ మేనేజర్ అనేది తప్పకుండా వాడాలి. సో అప్పుడు మీ ఎక్స్పర్టీస్ లెవెల్ అనేది పెరుగుతుంది. వాట్ ద పాయింట్? ఇప్పుడు మన ట్యాగ్ మేనేజర్ ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇది స్టెప్ 1. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఇది. ఏం చేయాలి? స్టెప్ 1 ట్యాగ్ మేనేజర్ వెబ్సైట్ లింక్ చేయాలి. తర్వాత స్టెప్ 2 ఏం చేయాలి? ఇవి మనం చేయాల్సింది. అర్థమైందా? Yes, any questions? Yes, sir. Are you clear? సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా? బ్రేక్ అయింది, వాయిస్ బ్రేక్. సో ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ ఇంకొక మళ్ళీ చెప్తాను. రెండు డయాగ్రామ్స్ ఇస్తాను మీకు, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటి అంటే, ఇది మన వెబ్సైట్. ఓకే, అండ్ ఇది కూడా మన వెబ్సైట్. అది వెబ్సైట్, ఇది వెబ్సైట్. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే, నా దగ్గర ఒక 10 కోడ్లు ఉన్నాయి నా వెబ్సైట్లోకి వేయాల్సింది. ఒకటి ఏంటి అంటే గూగుల్ అనలిటిక్స్ కోడ్ ఒకటి, ఆల్రెడీ, అండ్ తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్ కోడ్ ఒకటి, గూగుల్ సెర్చ్ కన్సోల్ ట్యాగ్ ఒకటి, అండ్ తర్వాత ఫేస్బుక్ పిక్సెల్ ఒకటి. ఇవన్నీ మీరు ఫర్దర్గా వింటారు, ఈ పిక్సెల్ ఏంటి ఇది అనేది. అండ్ తర్వాత గూగుల్ యాడ్స్ ట్యాగ్ ఒకటి, గూగుల్ యాడ్స్ ట్యాగ్. అయితే ఇప్పుడు మనం మొన్న ఏం చేసాము, హెడర్ అండ్ సర్చ్ కన్సోల్ ఎలా ఇంటిగ్రేట్ చేసాం చెప్పండి? మన సర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేసాం కదా.
మనం ఏం చేసాం, హెడర్ అండ్ ఫుటర్ కోడ్ మేనేజర్ వాడాం, కరెక్టా? ఓకే, ఇప్పుడు ఏమేమి లింక్ చేసాం ఇక్కడ మన వెబ్సైట్ కి హరి? ఏమేమి లింక్? గూగుల్ గూగుల్ యాడ్స్, యాడ్స్, ఇంకా అనలిటిక్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ ట్యాగ్, ఇంకా ఫేస్బుక్. రైట్. ఇప్పుడు నీ వెబ్సైట్ మీద లోడ్ పడుతుందా? తప్పకుండా సార్, ఇలాంటివి ఒక 10 తీసుకొస్తాను ఇట్లా నేను. నీ వెబ్సైట్ మీద లోడ్ పడుతుందా? తప్పకుండా పడుతుంది సార్. రైట్. అయితే సెకండ్ ఇది ఏం చెప్తుంది అంటే గూగుల్ ఇదంతా ఈ లోడ్ భరించడము, నేను నీకు ఒక ఫ్రెండ్ని ఇస్తాను. ఆ ఫ్రెండ్ ఏంటి అంటే ట్యాగ్ మేనేజర్. రైట్. రైట్. ఇప్పుడు పైన దానికి కింద దానికి ఏంటి డిఫరెన్స్? మరి అది పైన దానికి కింద దానికి ఏంటి డిఫరెన్స్? గూగుల్ ట్యాగ్ మేనేజర్ యాడ్ అయింది సార్. అవును, ఇప్పుడు ఏమైంది? అది యాడ్ అవ్వడం వల్ల వెబ్సైట్ మీద లోడ్ తక్కువ వస్తుంది. లోడ్ తక్కువ పడుతుంది అండ్ అన్ని ఒక చోట నుంచి మేనేజ్ చేయొచ్చు. అందు గురించే ట్యాగ్ మేనేజర్ అంటారు. అంటే ఏంటి? మేనేజింగ్ యువర్ ట్యాగ్స్ అట్ వన్ ప్లేస్. అర్థమైందండి? ఓకే సార్. సో ఇది ట్యాగ్ మేనేజర్ అన్నమాట. అంటే ఏంటి? ముందర చూడండి మొత్తం వెబ్సైట్ మీద లోడ్ పడుతుంది. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ వెబ్సైట్ లోడ్ అంతా ట్యాగ్ మేనేజర్ తీసుకుంటుంది. మీ వెబ్సైట్ ఫ్రీ అయిపోయింది. సో మీ కోడ్ అంతా ఇక్కడ నుంచే మేనేజ్ చేస్తారు, ఇంకా వెబ్సైట్తో పని లేదు మనకి. సో మీరేం చేయాలి అంటే ఫస్ట్, ఇప్పుడు ట్యాగ్ మేనేజర్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇది మనకి స్టెప్ 1. అర్థమైందా? స్టెప్ 1 అండ్ తర్వాత స్టెప్ 2 ఏంటి? ఇది స్టెప్ 2. అర్థమైందా? ఓకే సార్. అంటే ఏం చేయాలి ఫస్ట్? వెబ్సైట్ ఇంకా గూగుల్ ట్యాగ్ మేనేజర్ లింక్ చేయాలి. తర్వాత గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఇంకా గూగుల్ ట్యాగ్, గూగుల్ అనలిటిక్స్ లింక్ చేయాలి. అదే కదా సెకండ్ స్టెప్ నేను చెప్తున్నాను. ఎస్ సార్. సో దిస్ ఇస్ వాట్ యూర్ సపోజ్ టు డూ. సో ఫస్ట్ స్టెప్ 1 చూద్దాము, తర్వాత స్టెప్ 2 చూద్దాం ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అనేది. ఓకే, సో స్క్రీన్ షేర్ చేయాలి. జస్ట్ ఇది మీకు స్క్రీన్ షాట్ తీస్తాను. గూగుల్కి వెళ్ళి గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని కొట్టు, సర్చ్ చేయండి. గూగుల్కి వెళ్ళి గూగుల్ ట్యాగ్ మేనేజర్.
సార్ ఓపెన్ చేసి రైట్, అందరు లాగిన్ అయ్యారా ఎవ్రీవన్? ఎస్ సార్. ఆల్ రైట్. సెకండ్, ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఆన్ ద టాప్ రైట్ లో ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది చూసారా? క్రియేట్ అకౌంట్ ఇక్కడ హరి సరే క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, క్లిక్ చేయి. ఓకే, కంపెనీ పేరు ఇవ్వు, అంటే నీ బిజినెస్ పేరు. అండ్ కంట్రీ. షీట్ డేటా ఇది ఓకే చేయాలి సార్. ఇది గూగుల్ ఒక నిమిషం, అందరు లాగిన్ అయ్యారా? ఎస్ సార్. ఓకే, ఇక్కడ కంటైనర్ నేమ్ అని ఉంది చూసారా? వితౌట్ హెచ్టిటిపిఎస్ జస్ట్ టైప్ చేయి www డాట్ నీ బిజినెస్ పేరు, అదే నీ డొమైన్ టైప్ చేయి వితౌట్ హెచ్టిటిపిఎస్. మార్కెట్ లేదు కదా. అది మార్కెట్ రేట్ 360 కదా, టైప్ చేయి. ఓకే సార్. డన్. కిందకి స్క్రోల్ చేసి వెబ్ అని ఉంది చూసారా? వెబ్ మనం ఎక్కడ సెటప్ చేస్తున్నాం? వెబ్సైట్ మీదే కదా. సో వెబ్ మీద సెలెక్ట్ చేయండి అండ్ క్రియేట్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఎస్ నో కదా సార్. ప్రీవియస్ స్టెప్ లో డబ్ల్యూడబ్ల్యూ ఖచ్చితంగా ఉండాలా సార్? డబ్ల్యూడబ్ల్యూ ఉండాలి. హెచ్టిటిపిఎస్ అవసరం లేదు కృష్ణ గారు, ఇదైతే ఉండాలి. ఈ పేజ్కి వస్తారు మీరు. ఒక నిమిషం ఆగా, ఆ కోడ్స్ ఇంపార్టెంట్, క్లోజ్ చేయకు. ఓకే. ఈ కోడ్ ఇంపార్టెంట్. ఈ పేజ్కి వచ్చారు అందరూ ఎవ్రీవన్? ఎస్ సార్. ప్రసాద్, గణేష్, అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ లింక్ చేయాలి కదా. సో లింక్ చేయడానికి ఒక కోడ్ కావాలి, ఆ కోడ్ ఇదే అనమాట. సో హరి అది చదువు, టాప్లో ఏముంది? Copy the code below and paste into every page of your website. రైట్, పేజ్ దిస్ కోడ్ యాజ్ హై ఇన్ ది హెడర్ సెక్షన్ ఆఫ్ ద వెబ్సైట్. అంటే ఏంటి? ఫస్ట్ది వచ్చేసి మనకి హెడర్లోకి వెళ్ళాలి, సెకండ్కి వచ్చి బాడీలోకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది కోడ్ వచ్చేసి హెడర్లోకి వెళ్ళాలి, సెకండ్ ఇవి రెండు సక్సెస్ఫుల్గా లింక్ చేస్తేనే ట్యాగ్ మేనేజర్ వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో అదే చూద్దాం. సో ఇది కాపీ చేయండి కోడ్. కాపీ చేసి మీ వెబ్సైట్కి వెళ్ళండి. ఏది నీ వెబ్సైట్? కోడ్ ఫస్ట్ కోడ్ చేస్తున్నాను. ఓకే, ఇదే కదా వెబ్సైట్. Yes, sir. హలో వెబ్సైట్ మీకు ఇప్పుడు ఏం చేస్తాము అంటే సింపుల్, మనం కోడ్ అంటే ఏంటి, మనం ఇది వాడచ్చు, ప్లగిన్ వాడచ్చు, బట్ అలా మాన్యువల్గా చేయొచ్చు. సో ఇక్కడ అపియరెన్స్కి వెళ్దాము. అపియరెన్స్కి వెళ్ళి థీమ్ ఫైల్ ఎడిటర్ ఉంది కదా, అందరు గుర్తుపెట్టుకోండి. అపియరెన్స్కి వెళ్ళాలి, థీమ్ ఫైల్ ఎడిటర్కి వెళ్ళాలి,
సార్ అపియరెన్స్కి వెళ్ళు అది ఏందో ఎంత స్లో ఉంది ఇది. ఓకే సార్. ఓపెన్ అయింది సార్. రైట్, ఎవ్రీబడి ఇక్కడికి వచ్చారా? ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి 2 ఆప్షన్స్ కనబడతాయి. ఒకటి ఎందులో వెళ్ళాలి, హెడర్లోకి వెళ్ళాలి కదా. సో ఇక్కడ థీమ్ హెడర్ అని ఉంటుంది చూడండి, థీమ్ హెడర్ అని ఉందా, ఈ హెడర్ సెక్షన్లో పేస్ట్ చేయాలి. యాక్చువల్ ప్లగ్ఇన్ వాడచ్చు, కానీ ప్లగ్ఇన్ అని రికమెండ్ ఇప్పుడు వద్దులేండి ప్రస్తుతానికి. ఇక్కడ చూడండి, ఈ ఈ ఓపెన్ హెడ్ ఉంది కదా, అండ్ ఇది క్లోజ్ హెడ్. సో దీని కింద ఈ కోడ్ వెళ్ళాలి. ఓకే, అది ఫస్ట్ కోడ్. సెకండ్ కోడ్ వచ్చేసి జాగ్రత్తగా వినండి, ఇది ఎక్కడికి వెళ్ళాలి హరి చదువు. ఆఫ్టర్ ద ఓపెనింగ్ బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్. సో ఇది కాపీ చేసుకొని మళ్ళీ మేము వెబ్సైట్ మీదకి వచ్చేసి ఇక్కడ బాడీ ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ చూసావా బాడీ ట్యాగ్, ఎస్ సార్. ఇక్కడ పేస్ట్ చేయాలి. అంతే, అండ్ కిందకు వచ్చేసి అప్డేట్ కొట్టేసి అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఓకే డన్. సో లింక్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాము, సబ్మిట్ చేసి. ఎవరైనా డౌట్ ఉంటే స్క్రీన్ షేర్ చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను, కొంచెం కోడింగ్ కాబట్టి. సార్ నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు చూడాలి మనం ఇంటిగ్రేట్ అయిందా లేదా అనేది. సో వెరీ క్విక్గా మనం ఒక ట్యాగ్ ట్రిగర్ చేద్దాం. మనం అంటే తెలియాలి కదా, ఇప్పుడు మనం అయితే ట్రిగర్ అయితే చేసాము, కానీ పని చేస్తుందా లేదా తెలియాలి కదా. సో దానికి ఒక టెస్ట్ మోడ్ ఉంటుంది అన్నమాట, టెస్ట్ బటన్ అనమాట, దాన్ని డిబగ్ మోడ్ అంటారు. సో ఇది చెప్తుంది మనకి ఇంటిగ్రేట్ అయిందా లేదా అనేది. ఒక్క నిమిషం అండి, ఎవరైతే చేయలేదో మీరు ఆగండి, నేను స్క్రీన్ షేర్ చేసి నాకు సార్ నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఒక్క నిమిషం. ఇది పేస్ట్ చేయి ఒకసారి హరి, నీ యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేయి. యూఆర్ఎల్ కాపీ హెచ్టిటిపిఎస్తో పేస్ట్ చేయి. కాపీ చేసి పేస్ట్ చేయి. ఎస్ సార్. మొత్తం రావాలి. హెచ్టిటిపిఎస్తో రావాలి. కరెక్టే సార్. కరెక్ట్ కొట్టు. ఇప్పుడు చూడు ట్రిగర్ అవుతుంది అది. మొత్తం వెబ్సైట్ రెడీ చేస్తావా? చేస్తున్నా సార్, ఇంకా ఉంది. నైస్. కంటెంట్ యాడ్ చేయాలి. కంటెంట్ ఏందబ్బా ఇంత స్లో ఉన్నారు, అవును సార్. ట్రిగర్ అవ్వాలి. ఇక్కడ ట్రిగర్ వస్తుంది.
ఓకే నేను చెక్ చేస్తానండి. స్క్రీన్ షేర్ చేయండి శివకృష్ణ. సార్ చేస్తాను. హెడర్లో వేసారా సార్ కోడ్ అది? అది కనపట్టలేదు సార్, అర్థం కాలేదు సార్ ఇక్కడ, అందుకని ఆగిపోయింది. ఓకే ఆ కోడ్కి వెళ్ళండి సార్, అది ట్యాగ్ మేనేజర్కి ఒకసారి. కోడ్ ఫస్ట్ ఇది హెడర్, ఇది హెడర్లోకి వెళ్ళాలి సార్ మనకి. సో ఓకే లెఫ్ట్ సార్. సైడ్లో మీకు header.php అని ఉంటుంది. ఎప్పుడైనా కూర్చోండి హెడర్లో, ఇది ఓపెనింగ్ అనమాట. సారీ ఇది క్లోజింగ్, ఇది ఓపెనింగ్. పైన చూడండి, ఇది చూసారా? ఓకే ఇది సార్. హెడర్, ఓపెనింగ్. ఇది ఏం చేస్తారు, ఫస్ట్ కోడ్ హెడర్ క్లోజింగ్కి వెళ్ళాలి. సో మీరు ఇక్కడ పేస్ట్ చేయండి ఆ కోడ్. ఓకే సో ఫస్ట్ కోడ్ అయిపోయింది. తర్వాత సెకండ్ కోడ్ వచ్చేసి ఇది బాడీలోకి వెళ్ళాలి. సో మీరు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి బాడీ ఉంది చూసారా, పేస్ట్ చేయండి, అయిపోయింది. అప్డేట్. ఓకే సో ఇక్కడ మీ వెబ్సైట్ URL ఏం సార్? ఓకే టిక్ వచ్చింది. ఓకే గుడ్. సో సబ్మిట్, పబ్లిష్. మరి టెస్ట్ మోడ్ చేద్దాం సార్, అంటే ఏంటి, టెస్టింగ్ అనమాట. రివ్యూ. మీ డొమైన్ ఏంటి సార్ ఇక్కడ? డొమైన్ ఏమో సార్? డొమైన్ HTTP వస్తాయి. అంటున్నాను సార్. మీరు కూడా బిల్డ్ చేస్తారా సార్ ఇది వెబ్సైట్? ఏ సార్? వెబ్సైట్ అయిపోయిందా డిజైనింగ్? అయిపోవచ్చింది సార్, చేస్తున్నాను. బాగా చేసుకున్నారు సార్, నీట్గా ఉంది. ఏ సార్? చాలా బాగా చేశారు. ఇది కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, అది మొత్తం ఒకేసారి నోట్ చేసుకుంటున్నాను, అది చెప్తాను సార్ ఒకసారి. తప్పకుండా సార్. సర్వీస్ అవి కూడా చేశాను సార్. ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ చేయండి సార్, ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ చేయండి. ఓకే ఇప్పుడు చూడండి ట్రిగర్ అయింది సార్, చూడండి కనెక్టెడ్ మనకి ట్యాగ్ మేనేజర్, చూడండి ఇక్కడ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయిందా? ఇవ్వండి GTM, ఎస్ సార్. ఇది కోడ్ అనమాట. అంటే ఏంటి, మన ట్యాగ్ మేనేజర్ అండ్ ఇది మనకి లింక్ అయింది. అర్థమైందా సార్? ఓకే సార్. సో ఇది స్టెప్ 1 క్లియర్ అయింది. ఇప్పుడు స్టెప్ 2, ఇక్కడ దాకా క్లియర్ అండి? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లింక్ చేయాల్సింది. గణేష్ లింక్ అయిందా? ప్రసాద్ లింక్ అయిందా? శిల్ప మీ వెబ్సైట్? అది ఇంకా అవ్వలేదు సార్. ఇది నీ నెట్ చూసుకో హరి. ఓకే సార్. నెట్ నీ బ్యాండ్విడ్త్ చాలా స్లో ఉంది. ఓకే సో ఇది ద స్టెప్ 1. తర్వాత స్టెప్ 2, ఇప్పుడు చూడండి ఎలా లింక్ చేయాలి. అసలు స్క్రీన్ షేర్ చేయండి హరి మళ్ళీ. క్లోజ్ చేసేసాను సార్, ఇది మనకి అయిపోయింది, దీంతో పని అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2 చేయాలి. స్టెప్ 2 ఏం చేయాలి సార్?
యాజ్ పర్ ద డయాగ్రామ్ ఇందాక స్టెప్ 1 ఏం చేసాము? బాబు అరే నాకు కంట్రోల్ అవ్వట్లేదు ఇది సిస్టమ్ స్లోగా. వెబ్సైట్ యూఆర్ఎల్ ఇక్కడ. టెస్ట్ అని కొట్టు. కొట్టినా సార్. ఎక్కడ మీ స్క్రీన్ విజిబుల్ అవుతుంది? నెట్ స్లో ఉంది సార్. మొబైల్ నెట్. తవాజీ హరి స్క్రీన్ షేర్ చేయి. సారీ ప్రసాద్ గారు, శివకృష్ణ గారు, సారీ స్క్రీన్ షేర్ చేయండి. అయినా సార్ చేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి అంటే మన ట్యాగ్ మేనేజర్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది క్లోజ్ చేసేస్తే దాని బిఫోర్ ఇక్కడ న్యూ ట్యాగ్ అని సర్చ్ చేయండి సార్. ట్యాగ్ నేమ్ గూగుల్ అనలిటిక్స్ అని ఇవ్వండి. ఇక్కడ న్యూ Yes, ట్యాగ్ sir. అని కొట్టి గూగుల్ అనలిటిక్స్ అని ఇవ్వండి. కొట్టాను సార్. ఓకే, ట్యాగ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ అని వచ్చింది చూసారా? క్లిక్ చేయగానే మనకి గూగుల్ అనలిటిక్స్ అని వచ్చిందా? గూగుల్ అనలిటిక్స్ కొట్టి గూగుల్ ట్యాగ్ అని ఉంది చూసారా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో వన్స్ సెటప్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే న్యూ ట్యాగ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఈ న్యూ ట్యాగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ అని మనం నేమ్ ఇచ్చుకున్నాం. సో దట్ మన ఐడెంటిఫికేషన్. ఓకే, అయితే ఇందులో గూగుల్ అనలిటిక్స్ దాంట్లో గూగుల్ ట్యాగ్ అని ఉంటుంది. అది తీసుకొచ్చి ఐడి ఉంది కదా సార్, ఏది అది మీకు కాపీ చేసుకో, సార్ ఐడి పేస్ట్ చేయండి. ఇక్కడ మెజర్మెంట్ ఐడి సార్, టైప్ చేయమంటారా సార్? కాపీ చేసి పేస్ట్ చేయండి. ఐడి ఎక్కడ ఉంది? ఇది అనుకుంటా. ఎక్కడ? ఇది సార్ ఐడి. ఈ కోడ్ కావాలని చెప్పే కదా, కోడ్ తీసుకొచ్చి మనకి ట్యాగ్ మేనేజర్లో ట్రిగర్ చేయాలి, పేస్ట్ చేయాలి. అంతే కదా, ఒకసారి. ఓకే, అండ్ ఈ ట్యాగ్ అనేది అన్ని పేజెస్ మీద కనబడాలి నాకు. సో అదే సెట్ చేస్తున్నాను. ఏం చేశాను, గూగుల్ అనలిటిక్స్ అన్ని పేజెస్ మీద ఫైర్ అవ్వాలి. సో అదే సెటప్ చేస్తున్నాను. సో అయిపోయింది అండ్ సబ్మిట్. ఇప్పుడు చూద్దాం ఫైర్ అవుతుందా లేదా. గూగుల్ అనలిటిక్స్ కనెక్ట్ అయిందా లేదా చూద్దాం. అయిందా? ఫైర్ అయిందా గూగుల్ అనలిటిక్స్?
అంటే మీ వెబ్సైట్కి గూగుల్ అనలిటిక్స్ కనెక్ట్ అయింది అని అర్థం. అర్థమైందా సార్? ఎస్ సార్. సో ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ గూగుల్ అనలిటిక్స్ విత్ ట్యాగ్ మేనేజర్. అంటే ఏం చేసాం, ఫస్ట్ ట్యాగ్ మేనేజర్ ఇంటిగ్రేట్ చేసాము, తర్వాత మీ వెబ్సైట్కి, తర్వాత గూగుల్ అనలిటిక్స్ని ట్యాగ్ మేనేజర్ ఇంటిగ్రేట్ చేసాం. సో మీ ట్యాగ్స్ అన్నీ ఇక్కడే విజిబుల్ ఉంటాయి. చూడండి, మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్ళారనుకోండి, మీ ట్యాగ్స్ అన్ని ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ లిస్ట్ వస్తుంది అనమాట. తర్వాత ఫేస్బుక్, లింక్డ్ఇన్ అన్నీ ఒక చోటు నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? గోట్ ద పాయింట్ సార్. సో గోయింగ్ sir. ఫార్వర్డ్ మనం ట్యాగ్ మేనేజర్ మీద ఎక్కువ వర్క్ చేస్తాము, ఎందుకంటే ఏమైనా ట్యాగ్స్ ట్రిగర్ చేయాలన్నా మనకి ఫర్దర్గా యూజ్ అవుతుంది. క్లియర్ ఎవ్రీవన్? కృష్ణ ప్రసాద్, క్వశ్చన్స్ కొద్దిగా ఉంది సార్, డౌట్లు ఉన్నాయి. చెప్పండి. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. నాది నాట్ కనెక్టెడ్ అని వస్తుంది. యాక్చువల్లీ నాది నెక్స్ట్ స్క్రీన్ షేర్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ గూగుల్ అనలిటిక్స్ ఇంప్లిమెంట్ చేశాను అన్నట్టు దేని మాన్యువల్ మెథడ్లో చేశారు? ఓకే. మాన్యువల్లో. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే ప్రివ్యూ ఇప్పుడు లింక్ చేశారా లేకపోతే? నాట్ కనెక్టెడ్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ. ఒక్క నిమిషం. స్టిల్ లోడింగ్. వంకాయ కూర తింటావా? స్టిల్ ఇది లోడ్ అవుతుంది సార్. ఇది కంప్లీట్ 100% కనెక్టెడ్ అని రావాలి, అప్పుడు వస్తే ట్రిగర్ అవుతున్నట్టు. గూగుల్ ట్యాగ్ నాట్ ఫౌండ్. ఒక్క నిమిషం. జస్ట్ ఇది పైన నాట్ కనెక్టెడ్ అని వస్తుంది. ఒక్క నిమిషం. ఏంది కదా, ఇక్కడ అయ్యింది. మీరు ఒకసారి పైన ఇప్పుడు అయ్యింది కనెక్ట్. అంతే అంటున్నా. అక్కడ కనెక్ట్ అవుతే ఇక్కడ అవుతుంది. ఇక్కడ 2 చూపిస్తుంది చూడండి. ఇదిగోండి. అయితే ట్రిగర్ అయిపోయింది సార్. అనలిటిక్స్ ట్రిగర్ ఉంది. మీరు అక్కడ లింక్ చేశారు కదా, ఇది మాన్యువల్ గా చేశాను కదా నేను. ఇది ఒకటే ట్యాగ్ కదండి, గూగుల్ ట్యాగ్. సో దాని నుంచి ఇక్కడ ఆటోమేటిక్ పికప్ చేసుకుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను చేయాల్సిన ఏం పని చేయాల్సిన లేదు. అవసరం లేదు, నో యాక్షన్ రిక్వైర్డ్. సో Okay. అనలిటిక్స్ కూడా ట్రిగర్ అవుతుంది. ఇదిగోండి, అంటే మాన్యువల్ గా చేసినా గానీ మనకి ఇది దీంట్లోకి యా వచ్చేస్తుంది ఇందులోకి automatic. వచ్చేస్తుంది, మీకు పికప్ మళ్ళీ అయిపోతుంది. సెర్చ్ కన్సోల్ కూడా రావాలి కదా అట్లయితే. సర్చ్ కన్సోల్ ఇస్ డిఫరెంట్ కదండి. మీ సర్చ్ కన్సోల్ మామూలుగా కస్టమైజ్ గా ఇందులో సర్చ్ కన్సోల్ ఉండదు, కానీ కస్టమైజ్ గా లింక్ చేసుకోవాలి. మీకు ఏంటి అంటే గూగుల్ సర్చ్ కన్సోల్ ఇందులో ఒక ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ నాట్ కనెక్టెడ్ అన్న. ఓకే, అది అయిన అది తర్వాత జస్ట్ టెస్ట్ అండి. అది టెస్ట్కి వెళ్తుంది, కనెక్ట్ అవుతుందా ట్రిగర్ అవుతుందా అనేది. ఓకే. సో మీరు ఏంటంటే మళ్ళీ న్యూ ట్యాగ్ ఇందులో కూడా కనెక్ట్ చేయొచ్చు. అప్పుడు Okay. డబుల్ అవుతుంది కదా కాదా? ఇప్పుడు గూగుల్ సర్చ్ కన్సోల్ మీకు కావాలి అంటే ఇక్కడ నుంచి కూడా ట్రిగర్ చేసుకోవచ్చు. గూగుల్ సర్చ్ కన్సోల్ అని పెట్టండి, కానీ ఇక్కడ సర్చ్ మీరు కస్టమ్ HTML నుంచి ట్రిగర్ చేయాలి. ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి తర్వాత ఆల్ పేజెస్కి ట్రిగర్ చేయాలి. సో గూగుల్ సర్చ్ కన్సోల్ అందులోనే ఉండనివ్వండి, మీరు ఆల్రెడీ లింక్ చేశారు కాబట్టి డోంట్ మేక్ ఎనీ చేంజెస్. కానీ గూగుల్ సర్చ్ కన్సోల్ ఇక్కడ తీసుకురావచ్చు, బట్ ఆల్రెడీ లింక్ అయిపోయింది, డేటా కలెక్షన్ అవుతుంది కాబట్టి లెట్ ఇట్ బి. సో దర్ ఇస్ నో హార్మ్ రైట్ నౌ. బట్ మళ్ళీ నేను ఇప్పుడు కొత్త ట్యాగ్ క్రియేట్ చేసిన పని లేదు అనలిటిక్స్. అవసరం లేదు. అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూపిస్తుంది. ట్రిగర్ అవుతుంది కదండి. సో దట్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యు. ప్రివ్యూ చేసిన ప్రివ్యూ అన్నప్పుడే ట్రిగర్ అవుతుంది. ప్రివ్యూ అని ఇక ఫైర్ అవుతుంది కదా, ఫైర్ అవుతుంది అంటే వర్క్ అవుతుంది అని అర్థం. అర్థమైందా? ఫైర్ అవుతుంది కదా ఇక్కడ. ఇదిగోండి హిట్ అని వచ్చింది చూడండి, గూగుల్ అనలిటిక్స్ హిట్ అంటే ట్రిగర్ అయింది అని అర్థం. సో కనెక్ట్, గూగుల్ ట్యాగ్ మేనేజర్ కనెక్ట్ అయింది, గూగుల్ అనలిటిక్స్ కూడా ట్రిగర్ అయింది. సో అది అర్థమైందా సార్? గాట్ ద పాయింట్? సో అది అనమాట. క్లియర్? మీరు ఏం యాక్షన్ చేయకండి సార్, అదంతా అంత ఆల్ సార్టెడ్ ఉంది, మరి ఏం చేయాల్సిన అవసరం లేదు. దట్స్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్? నో సార్. నేను మాన్యువల్ పెట్టిన కోడ్ తీసేయాలా సార్ అందులో? ఉండనియండి సార్, ఏం ప్రాబ్లం లేదు, అనలిటిక్స్ ది ఉండనియండి. 2 ఉండొచ్చా? ఏం కదా.
ఇక్కడ ఆటోమేటిక్ పికప్ అయింది సార్ మీకు. మీరు ఇప్పుడు మళ్ళీ లింక్ చేశారా? ఇప్పుడు లేదు కదా. ఇంకా నేను చేయలేదు, అది ఆటోమేటిక్ అదే గా అదే తీసుకున్నాను ఏం టూ చేయకండి, ఏం చేయకండి, ఆ వదిలేసేయండి. కోడ్ ఉన్నందుకు అది ఆటోమేటిక్ తీసుకున్నాను. మీకు సర్చ్ గూగుల్ సర్చ్ కన్సోల్ కి, సారీ గూగుల్ యాడ్స్ కి, తర్వాత ఇది గూగుల్ అనలిటిక్స్ కి ఒకటే ట్యాగ్ వాడతాం, విచ్ ఇస్ కాల్డ్ as a గూగుల్ ట్యాగ్. ఓకే, మళ్ళీ గూగుల్ యాడ్స్ లో చేసేటప్పుడు మళ్ళీ మీరు కోడ్ వేయాల్సిన అవసరం లేదు, ఈ ట్యాగే వాడతారు మీరు. మీకు అర్థమవుతుందిలేండి ఫర్దర్ గా, జస్ట్ ఇంట్రో కాబట్టి అండర్స్టాండ్. ఓకే, క్లియర్ సార్? శివకృష్ణ గారు, గణేష్, Yes, sir. రైట్. ప్రసాద్, శిల్ప అండ్ శివ. ఎస్ సరే సార్. క్లియర్ కదా? సో అది అన్నమాట మనం. ఓకే, సో టుమారో, సో దీంతో మనకి ఆన్ పేజ్ ఫినిష్ అవుతుంది. సో రేపు మనం ఆఫ్ పేజ్ స్టార్ట్ చేద్దాము. ఆఫ్ పేజ్ ఒక 2-3 సెషన్స్ పడుతుంది అంటే, అండ్ డిపెండింగ్ అపాన్ మీ స్పీడ్ బట్టి. టాపిక్ ఈజీయే కానీ కొంచెం ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆల్ రైట్, సో ప్రాక్టికల్స్ కొంచెం టైం టేకింగ్ కిల్లింగ్, బట్ పాసిబుల్లీ నెక్స్ట్ వీక్ మనము గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేస్తాం. అండ్ రేపు అసెస్మెంట్ ఉంటుంది విత్ ఇన్ ద ఫస్ట్ అవర్ యాజ్ మెన్షన్ మన లాస్ట్ టైంలో. సో ఇప్పుడు దాకా కవర్ అయింది, ఆన్ పేజ్ మొత్తం కవర్ చేస్తాను నేను అందులో. అండ్ వెరీ సార్ లాస్ట్ టైం పెట్టిన దానికి ఏం ఇవ్వలేదు ఇంకా, చెప్పలేదు. నేను రివ్యూ చూడలేదు సార్, ఇంకా నాకు టైం లేకుండే. ఐల్ రివ్యూ అంటే. ఓకే ఓకే, ఐల్ సీ యూ గైస్ దెన్ అండ్ హ్యావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ అండి. Yes, sir. థ్యాంక్ యూ.